ఫైనల్లీ దీపు, ఇదిగో పట్టుకో. రైట్, దేర్ యు గో. హే దీపు, ఈ క్యాండిల్ వెలుగులో నువ్వు ఒక ఏంజెల్లా ఉన్నావు తెలుసా? థ్యాంక్స్. థ్యాంక్స్. దీపు, ఇప్పుడు నువ్వు ఎంత ఎనర్జీ యూజ్ చేసావు అనేది బాగా తెలుసా? ఇప్పుడు నువ్వు నిజంగా ఒక థ్యాంక్స్ చెప్పావు కదా, అందులో నాకు తెలిసి ఒక 0.5% ఎనర్జీ యూజ్ చేసావు. కానీ ఇందాక కిటికీ దగ్గరకు వచ్చి సార్ అని ఒక అరుపు అరిచావు చూడు, అందులో ఫుల్గా 100% ఎనర్జీ యూజ్ చేసావు. ఏంటి నువ్వు పిచ్చోలా మాట్లాడుతున్నావు? నేనెప్పుడు అక్కడికి వచ్చి సార్ అని పిలిచాను చెప్పు. ఇలా చూడు మెంటల్ పాప, నేను పిచ్చోట్లా మాట్లాడుతున్నానా లేదా నువ్వా? కరెంటు పోయిన వెంటనే క్యాండిల్ తీసుకొద్దామని కిటికీ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచినా ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ నువ్వు వచ్చి సార్ అని అరిస్తే వాడు క్యాండిల్ అగిపెట్టించి వెళ్ళాడు కదా. ఏంటి దెయ్యం పట్టినట్టు అలా చూస్తున్నావు? కార్తిక్, సంథింగ్ రాంగ్. నువ్వు క్యాండిల్ తీసుకొస్తానని వెళ్ళినప్పటి నుంచి నేను ఇక్కడి నుంచి ఎక్కడికి కదలలేదు. మరి నువ్వేంట్రా అంటే నేను క్యాండిల్ కోసం కిటికీ దగ్గరకు వచ్చి సార్ అని పిలిచానంటున్నావు. నేనైతే పిలవలేదు. ఏ దీపు, నువ్వు కాకపోతే వేరే ఎవరొచ్చి ఉంటారంటావు? నేనే సార్ అని పిలిచాను. నేను అందంగా ఉన్నానా? చెప్పరా, నేను అందంగా ఉన్నానా? అలాగైతే నా మీద నువ్వు ఆశపడుతున్నావా? చెప్పరా, నా మీద ఆశపడుతున్నావా? ఆశ పడతావు. నువ్వు అలాంటి అబ్బాయివే కదా. నీకంటే కూడా నేను అందంగా ఉన్నానా? చెప్పవే, నీకంటే కూడా నేను అందంగా ఉన్నానా? నేను పెళ్లి చేసుకోవాలి, ఫస్ట్ నైట్ చేసుకోవాలి. ఆ ఫస్ట్ నైట్ రోజు నేను నా హస్బెండ్ ప్రేమతో మాట్లాడుకోవాలని నాకు ఎన్నో కలలు ఉంటాయి కదా. అన్నిటినీ నాశనం చేసేసారు కదా. ఇలా చిన్న వయసులో చనిపోవడానికేనా నేను ఈ భూమి మీద పుట్టి పెరిగింది? ఏదో తెలియక చేసేసాను. నేనిప్పుడు తెలిసే చేస్తాను.